తొందరగా తీసుకోండి. మంత్రివర్యులు ఇతర ప్రజాప్రతినిధులు మన పాఠశాల ప్రాంగణంలో వచ్చేసి మొదటగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు విద్యార్థులు, ప్రిన్సిపల్ మేడం, కన్వీనర్ సుందరరాజ్ సార్, స్టేట్ అబ్జర్వర్ జీవి అంజనేయ సార్ గారు, బంగాధర్ సార్ గారు, నరసింహారావు సార్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ పూజా కార్యక్రమంలో సిద్ధిగా కోరుచున్నాం. పూజ గారు ఎక్స్ జెడ్పీటీసీ పిలమండ, కేశవయాదవ్ గారు యాదవ సంఘం డైరెక్టర్, శ్రీనివాస్ సార్, విధంగా ఎంఆర్కేఆర్ మనకి స్మార్ట్ ఫోన్స్ చేసినటువంటి ఎంఆర్కేఆర్ ఐటీ సొల్యూషన్స్ ఎండీస్ ప్రతాప్ సార్ అండ్ బాలాజీ, కన్వీనర్ సార్ సుందరరాజ్ సార్ గారు, ఎంఈఓ జయభాస్కర్ గారు, నరసింహరావు కూడా స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు ఇస్తున్నారు. పిల్లలు ప్రభుత్వంలో చాలా అధ్వానంగా ఉండింది. మన మంత్రివర్యులు 50 లక్షల నిధులను కేటాయించి, సొంత నిధులను కేటాయించి ఈ స్కూల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా మన మంత్రివర్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేద్దాము. అదేవిధంగా తల్లికి వందనం పథకం ద్వారా గత ప్రభుత్వం ఒక్కరికి మాత్రమే ఇస్తుంది. అయితే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఒక్కొక్కరు 13,000 రూపాయల ప్రకారం మీ తల్లిదండ్రుల అకౌంట్లో వేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ నారా లోకేష్ ప్రత్యేక తెలియజేద్దాం. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలకు ఒక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినాం. నాకు చాలా సంతోషంగా ఉంది. మా మంత్రివర్యులు సవితమ్మ గారితో కలిసి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. ఈరోజు టెలిఫోన్ ద్వారా పిల్లలకి పేరెంట్స్తో, బంధువులతో, ఆప్తులతో మాట్లాడుకునేటువంటి అవకాశం ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో, ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఇక్కడికి పిల్లలకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ చక్కటి భోజనము, మంచి వాల్యూ ఫుడ్, విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉండేటువంటి ఫుడ్ అందించడం, మంచి ఎడ్యుకేషన్ అందించడం, దాంతోపాటు మరి తల్లిదండ్రులతో, బంధువులతో మాట్లాడాలనేటువంటి ఆలోచన పిల్లలకు ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్స్ సమస్యల్ని గాలికి వదిలేశారు. వైసీపీ పాలనలో కొన్ని చోట్ల సరైన భోజనం కూడా పెట్టలేదు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో. అలాంటి పరిస్థితుల నుండి ఈరోజు మళ్ళీ మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా రెసిడెన్షియల్ స్కూల్స్ మంచి ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు, చక్కగా చేస్తూ ఉన్నారు. పిల్లల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు సవితమ్మ గారు, మంత్రి గారు. అన్ని చోట్ల రాష్ట్రం మొత్తం మా బీసీ గురుకుల పాఠశాలలో చదివే బిడ్డలందరూ బాగా చదవాలి, వాళ్ళు ఉన్నత శిఖరాలకి ఎదగాలని సవితమ్మ గారి యొక్క తపన. ముఖ్యమంత్రి గారు ఆశయాలు నెరవేర్చాలని, భవిష్యత్తులో మీ అందరినీ కలెక్టర్లుగా, ఐపీఎస్ అధికారులుగా, మీరు మంచి బిజినెస్ దీనిగా, వ్యాపారవేత్తలుగా అన్ని రంగాల్లో మీరు ఎదగాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కోరిక. అలాగే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆశయం ప్రతి పేద బిడ్డ ఉన్నత శిఖరాలకు ఎదగాలి, అలాగే ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలి, బాగుండాలని. అందుకోసం ఈరోజు ఫోన్ల ద్వారా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి
మంత్రి గారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెసిడెన్షియల్ కాలేజీల్లో రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేసినందుకు మరొక్కసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ నారా లోకేష్ గారు తండ్రిని మించిన తనయుడు, తాతకు తగ్గ మనవడు, ఆయన ఎన్టీఆర్ వారసుడిగా, అట్లాగే తండ్రి చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా ఈరోజు ప్రజలందరూ ప్రేమించేటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. యువ మంత్రివర్యులు నారా లోకేష్ గారు తల్లికి వందనం పథకం ఇచ్చారు. మీకు ప్రతి పేద బిడ్డ చదువుకోవాలని, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది, ఇద్దరుంటే ఇద్దరికి, ఒక తల్లికి 4 బిడ్డలుంటే 4కి కూడా, ఎంతమంది బిడ్డలుంటే బాబు క్లాప్స్ కొట్టద్దు నాన్న, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం అందించినటువంటి నారా లోకేష్ గారు ఒక్కొక్క బిడ్డకి 15,000 చొప్పున, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం అందించిన చంద్రబాబు గారికి, మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. ఈ తల్లికి వందనం ఎందుకు ఇచ్చారు? మీరు బాగా చదువుకోవాలని, పేదరికంలో ఉన్నటువంటి మీలో వంటి పిల్లలు బాగా చదువుకోవాలని తల్లికి వందనం ఇచ్చారు. అలాగే ఈ సూపర్ 6 పథకాలు ఈరోజు సూపర్ హిట్గా రాష్ట్రంలో పేదలకి సంక్షేమ పథకాలు అమలు చేశారు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే భవిష్యత్తులో మీరెంతో ఉజ్వల శిఖరాలకు ఎదగాలని మన యువ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచన. అలాగే మన సవితమ్మ గారు ఎక్కడ రెసిడెన్షియల్ పిల్లలకి ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యలను పరిష్కరిస్తూ వాళ్ళకి కొండంత అండగా ఒక తల్లిలాగా చూసుకుంటున్నారు మన మంత్రి సవితమ్మ గారు. ఆ విధంగా వారికి అప్పచెప్పినటువంటి బాధ్యతలో మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలని బాగా అభివృద్ధి చేస్తున్నారు, అక్కడ సమస్యలు పరిష్కరిస్తున్నారు. మరి ఈ రెసిడెన్షియల్ స్కూల్ అభివృద్ధికి మరి సొంత ఖర్చులతో 50 లక్షల పైన మరి వారు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా తీర్చిదిద్దినందుకు సవితమ్మ గారికి, మంత్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. $50 లక్షలు ఖర్చు పెట్టి ఇంత అభివృద్ధి చేశారంటే వారికి మీ మీద ఉన్నటువంటి ప్రేమ, తల్లి ప్రేమ. మా బిడ్డలందరూ బాగా చదవాలి, మా పేద బిడ్డలు బాగా చదవాలి, మా బీసీ బిడ్డలు అభివృద్ధిలోకి రావాలని ఈరోజు మరి ప్రత్యేకంగా మంత్రి సవితమ్మ గారు బాగా మీకోసం చేసినటువంటి కృషి ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది. చిన్నారులందరూ గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విద్యలో చాలా మార్పులు తీసుకొచ్చారు నారా లోకేష్ గారు. అంటే సిలబస్లో ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు, అలాగే మోడల్ స్కూల్స్ తయారు చేస్తున్నారు. ఆ విధంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక గొప్ప భావిదాత పౌరులుగా తీర్చిదిద్దాలని, భవిష్యత్తులో మీ ఆశయ సాధన జరగాలని జ్యోతిరావు పూలే లాంటి వారు, అలాగే డాక్టర్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే లాంటి వారి ఆశయాలను సాధించే గొప్ప పౌరులుగా మీ అందరినీ తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, సవితమ్మ గారు చేస్తున్న కృషిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నారులందరికీ ఆశీస్సులు ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నేను ఇక్కడ 10వ తరగతి చదువుతున్నాను. బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరియు పెనుకొండ అన్నపూర్ణదేవిగా పేరొందిన మా మంత్రి సవితమ్మ మేడం గారికి మరియు మా ప్రిన్సిపల్ అనితా మేడం గారికి, ఉపాధ్యాయులకి మరియు రాజకీయ నాయకులకి మా పాఠశాల తరపున పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈరోజు ఈ సభలో అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు. గతంలో డిసెంబర్ 9న 2019లో మా పాఠశాల ప్రారంభమైంది. అప్పుడు మాకు కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావు. ఒకే గదిలోనే తరగతి మరియు హాస్టల్ ఒకే గదిలో ఉండేవి. వర్షం వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాము. అప్పుడు స్థలం లేక మాకు హాలిడేస్ కూడా ఇచ్చారు. మేడం గారు మా స్కూల్కి విజిట్ చేసి మా బాధలను అర్థం చేసుకొని చెల్లించిపోయారు. మేడం గారు మమ్మల్ని సొంత కొడుకులుగా భావించి తన సొంత నిధులతో సుమారు 50 లక్షల పాటు మా స్కూల్ రినోవేషన్కి సహాయపడ్డారు. మేము భవిష్యత్తులో ఉన్నత శిఖరానికి ఎదగాలని మేడం గారు ఎన్నో పనులు మా కోసం చేశారు. విద్యాభివృద్ధిలో ఎన్నో మార్పులు తెచ్చారు. 10th నందు మంచి మార్కులు ఉత్తీర్ణత సాధించి మేడం గారికి మంచి పేరు తెస్తామని ఈ సభాముఖంగా మాటిస్తున్నాము.
ఎందుకంటే మాకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని ప్రభుత్వం మాకు ఉచితంగా అందజేస్తుంది. 3 జతల యూనిఫాము, బెల్టు, షూసు, 2 జతల సాక్సులు మరియు సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర కిట్ ద్వారా మాకు కావాల్సిన పుస్తకాలు, స్టేషనరీ ఐటమ్స్తో సహా మాకు అన్ని ప్రభుత్వం అందజేస్తుంది. మళ్ళా తల్లికి వందనం ద్వారా మా తల్లి అకౌంట్లకు 13,000 చొప్పున ప్రతి ఒక్క విద్యార్థులకి అందజేస్తున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మాకు సన్న బియ్యం పెడుతున్నారు. దాంతో మేము రుచికరంగా భోజనం చేస్తున్నాము. దీనికి కారణం మేడం గారు మరియు ప్రభుత్వం. మేము ఎప్పుడు మేడం గారికి మరియు ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలుపుతున్నాము. పే ఫోన్ ద్వారా మా తల్లిదండ్రులతో కొంత సమయం కేటాయించడానికి మంచి అవకాశం ఇచ్చినారు మేడం. థ్యాంక్ యూ మేడం. మాకు ఈ హాస్టల్కి మాకు ఫోన్ ఇచ్చిన ద్వారా మరియు మాకు ఇంత చేసిన ద్వారా మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం మేడం. మరి ఈరోజు స్మార్ట్ పే ఫోన్ కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్పే కార్యక్రమం 109 మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్లో ఈరోజు ప్రారంభిస్తున్నాం. మరి ఈ కార్యక్రమం మన పెనుగొండ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో ఈరోజు అఫీషియల్ ప్రోగ్రాం కూడా చేస్తున్నాం. దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మరి సీనియర్ నాయకులు, ప్రభుత్వ విప్, మరి శాసనసభ్యులు, మరి పెద్దలు జీవి ఆంజనేయులు గారికి, అదేవిధంగా మరి ఇక్కడ విచ్చేసిన మన నియోజకవర్గ పరిశీలకులుగా ప్రోగ్రాం పరిశీలకులుగా వచ్చిన బంగారాజు గారికి, అదేవిధంగా మన నియోజకవర్గ పరిశీలకులు నరసింహరావు రాయల్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలకు, కూటమి నాయకులకు, మరి ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులకు, మరి అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులకు విష్ యూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మరి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు, అదేవిధంగా ఎంజేపీ కన్వీనర్కి, ఎంజేపీ స్టాఫ్కు ప్రత్యేకతమైన నమస్కారాలు కూడా మేము తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. నిజంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక ద్వారా కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఏ శాఖ ఇస్తారో ఏమో అనుకుంటూ ఉండేదాన్ని. ఒక బీసీ బిడ్డగా నాకు బీసీ వెల్ఫేర్ శాఖ ఇవ్వడం వల్ల నిజంగా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మా బీసీ బిడ్డలందరితోనూ మమేకమైన, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. మరి ఈ పిల్లలకు సేవ చేసే అవకాశం కూడా నాకు బీసీలతో పాటు బీసీ బిడ్డలకు కూడా అవకాశం, మరి సేవ చేసే అవకాశం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు కల్పించారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ఎంజేపీ స్కూల్స్ 109 స్కూల్స్ ఉన్నాయి. 109 స్కూల్స్ కూడా ఎవరు తెచ్చారో తెలుసా? మీకు పిల్లలకు తెలియాలి. ఎవరు తెచ్చారో తెలుసా? ఈ ఎంజేపీ స్కూల్ స్టార్ట్ చేసింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే బడిగిన వర్గాల పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న అగ్రవర్ణాల పిల్లలే కాదు, బడిగిన వర్గాల పిల్లలు కూడా నాణ్యతమైన విద్య అందించాలి అని గురుకుల పాఠశాలలు మొదలుపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోనే మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 109 స్కూల్స్ని ఈరోజు మనం నిర్మాణం చేసి ఈరోజు పిల్లలకు అంకితం చేశామన్న విషయం తెలియజేస్తున్నాం. అన్ని స్కూల్స్ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే మనం 109 గురుకుల పాఠశాలలు కూడా మనం తీసుకొచ్చామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి సుమారుగా ఎంజేపీ స్కూల్స్లో సుమారుగా 45,000 మంది విద్యార్థులు మరి ఈరోజు విద్య చదువుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఈ వేదిక ద్వారా మరి బీసీ వెల్ఫేర్ సెక్రటరీ సత్యనారాయణ గారికి, ఎంజేపీ సెక్రటరీ మాధవీలత గారికి, అదేవిధంగా మరి ఎంజేపీ ప్రిన్సిపల్స్కి, స్టాఫ్స్కి, మరి అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్న పర్సెంటేజ్ స్టేట్లో ఏది ఫస్ట్ వచ్చిందంటే ఎంజేపీ స్కూల్సే ఫస్ట్ వచ్చాయి. 100కి 100 వచ్చిన ఫస్ట్ గురుకులం ఏదంటే ఎంజేపీ గురుకుల పాఠశాలలోనే వచ్చాయి. అన్న జీవి అంజనన్న, మీకు కూడా మీ నియోజకవర్గంలో ఉన్న మీ బాధలు కూడా నాకు వినిపించారు. చైతన్య స్కూల్కి కూడా డిమాండ్ లేదు, నారాయణ స్కూల్కి డిమాండ్ లేదు, మరి పెద్ద కార్పొరేట్ స్కూల్స్కి కూడా డిమాండ్ లేదు. డిమాండ్ ఉండేది ఏది అంటే మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్కినే చాలా డిమాండ్ ఉంది. అంటే అంత నాణ్యతమైన విద్య ఇక్కడ అందజేస్తున్నారు మా స్టాఫ్ అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.
మరి మనం ఏదైతే అనుకున్నారో ఇది బీసీల పక్షపాతి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీ వర్గాలు అన్ని రంగాల్లోనూ ఉన్నాయంటే అన్న నందమూరి తారక రామారావు గారు. మరి బీసీ బిడ్డలు బాగా చదువుకోవాలనుకున్న వ్యక్తి మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి విద్య విలువ తెలిసిన వ్యక్తి ఎవరు? విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ బాబు గారు. ఈరోజు విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చాయి. ఎన్నో విధాలుగా పిల్లలకి ఏ విధంగా విద్యను, నాణ్యతమైన విద్యను అందించాలని అహర్నిశలు ఒక పక్క విద్యాశాఖ మంత్రి గారు కష్టపడుతున్నారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో ఇక్కడ కూడా ఒక బీసీ వెల్ఫేర్ మంత్రిగా పనిచేశారు. ఇక్కడ కూడా ఒక బీసీ వెల్ఫేర్ మంత్రిగా పనిచేసిన బీసీ వెల్ఫేర్ మంత్రికి కావచ్చు, వాళ్ళ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ వేదిక ద్వారా కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నానన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మీరు గతంలో ఉన్న గురుకుల పాఠశాలలు కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, గాలి కొదిలేశారు. బీసీ బిడ్డల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మీకు తెలియాలి ఇవన్నీ. ఎందుకంటే గత 5 సంవత్సరాల కింద నుంచి చదువుకుంటున్న పిల్లలు మీరు ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు. మీకు రన్నింగ్ వాటర్ లేదు, బాత్రూముల్లో లైట్లు లేవు, బాత్రూముల్లో కొలాయిలు లేవు, బాత్రూముకు నీళ్లు రావు, కూర్చోవడానికి తిండి తినడానికి ప్లేస్ లేదు, నాణ్యతమైన భోజనం లేదు. అదేవిధంగా మీరు కనీసం మినిమం మీకు సౌకర్యాలు కూడా లేవని మీరే, నేను ఫస్ట్ మంత్రి అయిన తర్వాత మన నియోజకవర్గంలో ఉన్న ఎంజేపీ స్కూల్కి వచ్చాం. అప్పుడు మీ బాధలు చూసాం, మీరంతా బాధలు షేర్ చేసుకున్నారు. మేడం మా పరిస్థితి బాగాలేదు, కొన్ని సందర్భాల్లో స్కూల్ కూడా హాలిడేస్ ఇచ్చేశారు. వర్షం పడితే కారి పిల్లలు ఇబ్బంది పడుతున్నారని హాలిడేస్ కూడా ఇచ్చేశారు గత ప్రభుత్వంలో. ఈరోజు ఈ సభ ద్వారా మేము చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలన్నీ రెన్యువేషన్స్ చేశాం. మరి అదే కాకుండా బీసీ హాస్టల్స్ కూడా రెన్యువేషన్స్ చేశాం. అంతేకాకుండా మరి గాలి కొద్దిలేసిన ఎంజేపీ స్కూల్స్ అంటే 14-19లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి బడుగు బలహీన వర్గాల కోసం 28 కొత్త ఎంజేపీ స్కూల్స్ శాంక్షన్ చేశారు, బిల్డింగ్ శాంక్షన్ చేశారు, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేశారు. కానీ ప్రభుత్వం మారే లోపల గాలికొచ్చిన జగన్ రెడ్డి దాన్ని గాలికే వదిలేశారు. మరి రంగులు మార్చుకోవడం అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి అదే ఎంజేపీ స్కూల్స్ మహాత్మా జ్యోతిరావు పూలే పేరు తీసేసి వాళ్ళకి మామూలుగానే రంగులు పిచ్చి, పేర్లు పిచ్చి ఉంది. ఆ పేర్లు మార్చుకోనైనా పిల్లలకి ఆ బిల్డింగులు పూర్తి చేసి మన బిడ్డలు బీసీ బిడ్డలకు అంకితం చేయొచ్చు. కానీ బీసీ బిడ్డలు చదువుకోవడం కూడా ఇష్టం లేని బీసీల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చి ఎందుకు మేడం రాజకీయాలు మాట్లాడుతుంది అనుకోవచ్చు. మీకు తెలియాలి, భావితరాల భవిష్యత్తు మీరు కాబట్టి ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది గత 5 ఏళ్లుగా ఈ రాష్ట్రం. అది ఎందుకంటే రేపు పొద్దున మీ భవిష్యత్తు కోసం ఏ విధంగా నాశనం చేశాడో ఈరోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా మీ భవిష్యత్తు కోసం కష్టపడుతూ ఉందో మీకు తెలియాలన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం అధికారంలోకి రాగానే మరి అన్ని స్కూల్స్కి మరి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చాం. కొంతమంది ఎమ్మెల్యేలు మరి పక్కనున్న మన బాలకృష్ణ గారు, బాలయ్య గారు సొంత నిధులతో కూడా లేపాక్షి కావచ్చు, మరి ఇంకోటి ఏదండి టేకులోడ్ కావచ్చు, మరి మరమ్మతులు చేపించారు. మడకసీరలో ఎంఎస్ రాజు గారు, తిప్పయ్య స్వామి గారు కావచ్చు, నియోజకవర్గ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 56 మంది ఎమ్మెల్యేలు మినిమంగా ఏదైతే నిత్యావసర సమస్యలు ఉన్నాయో అవన్నీ వారే పరిష్కరించారు. ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న హాస్టల్స్కి వెళ్ళి విజిట్ చేస్తున్నారు. మరి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్స్, బీసీ గురుకుల పాఠశాలలు, ఎస్సీ గురుకుల, ఎస్సీ హాస్టల్స్ కూడా ఈరోజు రెన్యువేషన్స్ జరుగుతున్నాయి. మరి అంతేకాకుండా మన ఎంజేపీ స్కూల్స్లో కూడా మరి ఇన్వర్టర్స్ పెట్టాం, RO ప్లాంట్లు పెట్టాం. మరి అంతే విధంగా స్పోర్ట్స్ కిట్స్ కూడా మీకు దగ్గరలో అందజేస్తున్నాం. మరి నాణ్యతమైన భోజనం పెట్టాం. మరి అంతేకాకుండా మరి మీకు ఒక కిట్ ఇచ్చారు లోకేష్ బాబు గారు. కిట్ బాగుంది. ఆ బ్యాగు ఏముంది? ఆ బ్యాగ్ పైన ఎవరి పేరు మీద ఉంది? ఎవరైనా గురువులకే గురువు. ఈరోజు మన అందరికీ స్ఫూర్తి అలాంటి గొప్ప వ్యక్తుల పేరు మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద కిట్ ఇచ్చాం. నాణ్యతమైన యూనిఫామ్, అందులో మీకు కావాల్సినవన్నీ ఇచ్చాం. అంతేకాకుండా మరి విద్యే కాదు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి,
వాళ్ళు కడుపు నిండా భోంచేయాలని తెలుసుకున్న వ్యక్తి మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంజేపీ హాస్టల్సే గురుకులాలే కాదు, మరి ఎస్సీ ఎస్టీ మిడ్ డే మీల్స్, ఒక పక్క అన్ని పిల్లలు మిడ్ డే మీల్స్తో దగ్గర నుంచి మొత్తం పిల్లలందరికీ మీకు ఏం భోజనం పెడుతున్నారు, ఏం రైస్ ఇస్తున్నారు? సన్న బియ్యం ఇస్తున్నారు. స్కూల్ ఓపెన్ అయ్యే టయానికే మీకు బియ్యం అన్ని సూపర్ ఫైన్ రైస్ ఈరోజు మీకు అందజేస్తున్నారు. మరి అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా భోజనం? అదే మరి అది ఎందుకంటే బిడ్డలందరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఈరోజు మీకు మెనూ అందుతూ ఉంది. చిక్కీలు ఇస్తున్నారు, ఎగ్స్ ఇస్తున్నారా లేదా? మీకు భోజనం బాగుందా లేదా? క్లాసులు బాగా జరుగుతున్నాయా లేదా? మరి అంతేకాకుండా మరి ఇన్వర్టర్స్ ఇస్తున్నాం, ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చాం, మీకు బాక్సులు ఇచ్చారా? పెట్టెలు ఇచ్చారా? బ్లాంకెట్స్ ఇచ్చారా? మరి కప్పుకోవడానికి బ్లాంకెట్స్, కార్పెట్లు ఇచ్చాం. మరి మీకు నాణ్యతమైన విద్య అందజేయడానికి మంచి టీచర్లని, స్టాఫ్ని ఇచ్చాం. దానితో పాటు ఈరోజు మీకు తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి, ఎందుకంటే మీరు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నేను చూశాను, పోలీస్ స్టేషన్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకో, రోడ్డు మీద పోయే వాళ్ళకో, మీ టీచర్లకో ఎప్పుడెప్పుడు ఫోన్ అడుగుదామా, ఎప్పుడెప్పుడు ఫోన్ చేద్దామా అని మీరు అంతా ఉన్నారా లేదా? నేను చాలా స్కూల్స్ దగ్గరికి వెళ్ళా. నేను నాతో పాటు వచ్చిన వాళ్ళకి వెంటనే మీరు నాతో పాటు వచ్చిన లీడర్లకు సార్ 2 నిమిషాలు ఫోన్ ఏంటి సార్, మా అమ్మతో మాట్లాడాలి, మా నాన్నతో మాట్లాడాలని నేను స్కూల్స్ ఇన్స్పెక్షన్ పోయినప్పుడంతా చాలాసార్లు చూశాను. మరి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారితో ఈ విషయం చర్చించాను. సార్ ఎట్లా సార్ ఇది మనం మోడల్గా పెడదామా అంటే, కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్స్, గురుకుల పాఠశాలలు ఉండాలి, ఖచ్చితంగా దాన్ని అమలుపరచమ్మా సవితమ్మ అని చెప్తే ఈరోజు దాన్ని మనం లాంచ్ చేసాం. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా మీ పేరెంట్స్తో మీరు అంటే క్లాస్ వైజ్గా మీ మాస్టర్ చెప్పిన ప్రకారం ఏ రోజు ఎవరు మాట్లాడాలనేది ఒక టేబుల్ ఫిక్స్ చేస్తారు. మీరు 2 నంబర్లు మీరు ఈ కార్డులకు ఛార్జ్ చేసుకోవచ్చు. మరి ఈ 2 నంబర్లు మీరు ఇస్తే వాళ్ళు ఛార్జ్ చేసి ఆ నంబర్లు ఫీడ్ చేసి దీనికి అమౌంట్ ఛార్జ్ చేస్తారు. మీరు మీ తల్లిదండ్రులతో మీరు మాట్లాడుకోవచ్చు. మీరు ఎవరిని ఫోన్లు అడిగే పని లేదు, ఎవరిని రిక్వెస్ట్ చేసే పని లేదు, ఎవరికి డబ్బులు ఇచ్చేది పని లేదు. మీ పేరెంట్స్ కూడా మా పిల్లలతో ఫోన్లో మాట్లాడించండి అని వచ్చినప్పుడంతా చాలామందికి అటెండర్లకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి బాధపడుతున్నారు. అది కూడా వద్దు. మనం కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మన దాంట్లో కూడా మీరు స్మార్ట్ ఫోన్లు పెట్టండి అని చెప్పి నారా లోకేష్ బాబు గారు ఆదేశించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 700 ఫోన్లు కూడా ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నాం. మన గురుకుల పాఠశాల అన్ని పాఠశాలల్లో కూడా ఈరోజు మనము స్మార్ట్ ఫోన్పే సిస్టాన్ని కూడా మొదలుపెట్టామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఇన్ని సౌకర్యంగా మీకు అందజేస్తున్నాం. మాకు మీ దగ్గర నుంచి రావాల్సింది ఏంటి? రిజల్ట్స్తో పాటు చదువే రిజల్టు. మీరు పెద్దల్ని గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, గురువుల్ని గౌరవించాలి, సమాజాన్ని గౌరవించాలి. మీరు క్రమశిక్షణతో పెరగాలి, పర్యావరణాన్ని కూడా మీరు కాపాడాలి. ప్రతి ఒక్కరూ బర్త్డేకి ఏం చేయాలి? మీరు కోరిక చెప్పినట్టు ప్రకారం మేము కోరిక నెరవేర్చామా లేదా? మీరు ఆ రోజు వచ్చిన రోజు ఏమడిగారు? మాకు పైన పడుకోవడానికి కావాలి మేడం అని అడిగారు. కింద కూడా ఫ్యాన్లు వేసాం, రెనోవేషన్ చేసాం, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ చేసాం, బాత్రూములు రిపేర్ చేయించాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. కాబట్టి మీరు మీ భావితరాల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే మీరు క్రమశిక్షణగా మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని, మరి రాష్ట్రంలోనే ఎంజేపీ ఫస్ట్ వచ్చింది, కానీ ఇక్కడ సవితమ్మకు కూడా స్వార్థం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది, చాలా సంతోషం. మరి నాకు కూడా ఇక్కడ స్వార్థం ఉంది కదా. ఏం కావాలా సవితమ్మకు? ఎంజేపీలోనే పెనుగొండ ఫస్ట్ రావాలి. అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్. కాబట్టి మీరందరూ దీన్ని సక్రమంగా వాడుకోండి. మరి అంతేకాకుండా మరి ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా నాన్నగారికి విద్య అంటే చాలా ఇష్టం. ఆయన జీవితాంతం ఆయన చనిపోయే వరకు కూడా ఒక విద్యార్థి. మరి ఆయన పేరు మీద గతంలో కూడా మనం ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున డైరీలు ఇచ్చాం. ఎందుకంటే ఒక పక్క ఫోన్లు ఇచ్చాం, ఒక పక్క కార్పొరేట్ స్కూల్స్లోనే డైరీలు ఉంటాయి. మరి మనం కూడా ఏ దానికి తీసుకోకూడదనే ఉద్దేశంతో మరి మనం కూడా ఈరోజు మీకు అందరికీ మన నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు మనం డైరీలు ఇచ్చాం. మీ డైరీలు కూడా మీరు సక్రమంగా వాడుకోండి.
ఈరోజు ఏ సబ్జెక్ట్ జరిగింది, ఏం హోంవర్క్ ఏంటనేది మీ టీచర్లు ఈ డైరీని ఎలా వాడుకోవాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా డైరీని కూడా మీకు అందరికీ డైరీలు అందజేస్తారు అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మీ పేరెంట్స్కి కూడా, ఎందుకంటే మాకు చాలా నమ్మకంతో మీరు ఏదైనా మీలో మీకు గొడవలు ఉన్నా కూడా మీ టీచర్కి చెప్పాలి. మీరు కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, మీరంతా ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ఏదైనా సమస్య వస్తే మీరు మీ టీచర్లకు చెప్పాలి. మీ అంతగా మీరు నిర్ణయం తీసుకోకూడదు, ఏ ఆవేశమైన నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు తినక తాగక మిమ్మల్ని ఈరోజు మిమ్మల్ని చదివించాలి ఎంతో నమ్మకంతో మా మీద ఇక్కడ వదిలిపెట్టింటారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్య వచ్చినా మాకందరికీ సమస్యే, మా అందరికీ బాధ కలుగుతుంది. కాబట్టి దయచేసి విద్యార్థులందరికీ నేను తెలియజేసేది ఒకటే, మీరు మనోధైర్యంతో మీకు ఏ సమస్య వచ్చినా, మీలో మీకు ఏ సమస్య వచ్చినా మీరు టీచర్లకు చెప్పాలి, మరి పరిష్కారం చేసుకోవాలి తప్ప ఎలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకూడదని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మీ తల్లిదండ్రులు మా మీద నమ్మకంతో మా దగ్గరకు వదిలేరు కాబట్టి మిమ్మల్ని వాళ్ళకు చేర్చే బాధ్యత మాది. కాబట్టి మీరు క్రమశిక్షణగా బాధ్యతగా ఉండాలని కూడా కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 7 మందిని మాత్రం రమ్మనండి. ధన్యవాదాలు. బీసీ సంక్షేమకి శాఖకి ఎంతో పురోగతిని సాధించి ఈనాడు ఈ మంత్ 20 ఢిల్లీలోనే స్పోర్ట్స్ అవార్డు పొందు శాఖ మంత్రులు సవితమ్మ మేడం గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పెనుగొండ నియోజకవర్గ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పెట్టచ్చా? చూడక్కడ పెట్టుకో. కొంచెం శబ్దం చేయడం చెప్పండి అమ్మా. హలో, వేరే కాదు. హలో, బాగున్నావు డాడీ? బాగున్నాడు, చదువుతాను డాడీ. స్టడీస్ అంతా బాగా జరుగుతాను. మేము అప్పుడు సార్లతో ఫోన్ ఇప్పించుకొని మాట్లాడుతుంటే కదా డాడీ. ఇప్పుడు మేడము, మినిస్టర్ మేడము ఇప్పుడు ఫోన్ పెట్టింది డాడీ, స్మార్ట్ ఫోన్ అని. దాంట్లో నుంచి మాట్లాడాలి. కార్డుకి 100 రూపీస్ ఏమో డాడీ రీఛార్జ్. సార్ వాళ్ళే చేపిస్తారు డాడీ, మనం డబ్బులు ఇస్తే. మేడంతో మాట్లాడాడు. హలో అన్న, నమస్తే, బాగున్నారా? వెరీ గుడ్. అవునవునవునవును, బాగున్నారా? ఇప్పుడేం లేదన్నా, మన బీసీ హాస్టల్ అంటే గురుకుల పాఠశాలలు 108 హాస్టల్స్ ఉన్నాయి మనవన్నీను. అన్నిట్లోనూ కూడా స్మార్ట్ ఫోన్ పెట్టాం, పే ఫోన్, స్మార్ట్ ఫోన్. దానివల్ల ఒక కార్డు ఇస్తాము. ఆ కార్డులో మీరు ఏ నంబర్లు అయితే ఇచ్చారో ఆ నంబర్లు ఫీడ్ చేసి ఇస్తారు. పిల్లలకి 2 నంబర్లు ఇచ్చాం. ఆ నెంబర్లు మీరు డైరెక్ట్గా ఇంకా పిల్లలు మీతోనే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడవచ్చు. ఏ రోజు ఏ క్లాస్ వాళ్ళకి అనేది స్కూల్ ప్రిన్సిపాల్ గారు డిసైడ్ చేస్తారు. దాని ప్రకారము మీ పిల్లలు ఇంకేం ఫోన్ కోసం మీరు ఇబ్బంది పడే పని లేదు, మీతోనే డైరెక్ట్గా మాట్లాడతారు. రోజుకి ఒక క్లాస్ వాళ్ళతో మాట్లాడతారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 700 ఫోన్లు కూడా మనం పెట్టామన్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాలా?
ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతాం. ఓకే అన్న, నమస్తే అన్న, నమస్తే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ థ్యాంక్ యూ. హలో, బాగున్నావా? బాగున్నా. ఇప్పుడు ఫోన్ ఇప్పుడు అప్పుడు సారోళ్ళతో ఇప్పించుకొని మాట్లాడతాను కదా, ఖాళీగా ఉన్నప్పుడు టెలిఫోన్ వాళ్ళే రీఛార్జ్ చేస్తారు. 100 రూపాయలేమో. వచ్చింది మేడం, సరేలే మేడంకి ఇస్తున్నా, మాట్లాడు. నువ్వు మాట్లాడు మీ నాన్నతో. చెప్పాలట్లా మేడం మాట్లాడతారు. హలో హలో, నమస్తే అండి, బాగున్నారా? ఇప్పుడు మేము ప్రతి గురుకుల పాఠశాలలోనూ స్మార్ట్ పే ఫోన్ పెట్టాం. మీ పిల్లలు డైరెక్ట్గా మీతోనే మాట్లాడొచ్చు, ఫోన్ చేస్తారు. వాళ్ళకి ఒక కార్డు ఇచ్చాము. ఆ కార్డులో మీ 2 నంబర్లు ఫీడ్ చేసాం. మీరు ఏదైతే తల్లిదండ్రులు ఇచ్చారో ఆ నంబర్లు ఫీడ్ చేసాం. ఆ నంబర్లకు మాత్రమే పోతుంది. వారానికి అంటే రోజు ఒక క్లాస్తో మాట్లాడిస్తారు. డైరెక్ట్గా మీ పిల్లలు మీతోనే మాట్లాడతారు ఫోన్ చేసి. మీరు ఇంకేం టెన్షన్ పడే పని లేదు. హ్యాపీనా? వెరీ గుడ్, వెరీ గుడ్. నారా లోకేష్ బాబు గారు దీన్ని ఆ కార్పొరేట్ స్కూల్కి తీటుగా మన పిల్లలకు కూడా పెట్టండి అమ్మా అంటే మొత్తం ఈరోజు 109 గురుకుల పాఠశాలల్లోనూ 700 ఫోన్లు పెట్టాం పిల్లల సౌకర్యం కోసం. ఓకే ఓకే, చెప్తానండి, తప్పకుండా ధన్యవాదాలు చెప్తాను ముఖ్యమంత్రి గారికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గతంలో వర్షం పడినప్పుడు ఈ బిల్డింగ్ కారడం వల్ల మేము ఇంటికి పోయే రోజులు కూడా ఉన్నాయి. అదేవిధంగా సవితమ్మ మేడం ఈ స్కూల్ని విజిట్ చేసి తన సొంత నిధులతో 50 లక్షలు ఖర్చు పెట్టి ఈ స్కూల్ని బిల్డింగ్ నిర్మించారు. అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఫ్రీ పే ఫోన్స్ కండక్ట్ చేశారు. గతంలో తల్లిదండ్రులతో మాట్లాడాలంటే బయట వాళ్ళతో అడిగే వాళ్ళం. అది చూసి సవితమ్మ మేడం గారు బాధపడి మా పిల్లలందరూ బాగుండాలని స్మార్ట్ పే ఫోన్స్ ఏర్పాటు చేశారు. ఇది ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ గారు, అలాగే సవితమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. షెడ్ అయితేనేమి, బాత్రూమ్లు అయితేనేమి, లైట్లు అయితేనేమి అన్ని బిగించి. వర్షాలు పడినప్పుడు మాకు పనుకోవడానికి చాలా ఇరుగ్గా ఉండేది. అసలు మాకు పనుకోవడానికి స్థలం కూడా ఉండేది కాదు. కాబట్టి సవితమ్మ మేడం గారు మినిస్టర్ అవుదానే మొట్టమొదటిగా మా స్కూల్ని విజిట్ చేశారు. దానితో మేడం మా స్కూల్ని చూసి ఏమన్నా కావాలని అడిగారు. మేము అసలు పడుకోవడానికి స్థలం లేదని చెప్పగానే మేడం గారు పైన స్కూల్ని రెడీ చేశారు. దానికి సుమారుగా సొంత నిధులతో మేడం గారు 50 లక్షలు ఖర్చు పెట్టి మా కోసం సిద్ధం చేయించారు. మళ్ళీ ఆ తర్వాత మేము ఫోన్ మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నామని మేడం గారు తెలుసుకొని దానితో మేడం గారు చూసి మాకు స్మార్ట్ పే ఫోన్స్ను అలాట్ చేశారు. దానితో మేము చాలా ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ బాబు, సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితమ్మ మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఎంజేపీ ఏపీపీ స్కూల్ రద్దంటూ పెనుగొండ. థ్యాంక్ యూ సార్. మై నేమ్ ఇస్ ఎం సంతోష్. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్ రద్దం టు పెనుగొండ స్కూల్లో నేను చదువుతున్నాను సార్. గతంలో మేము వర్షం రావడం వల్ల మా స్కూల్ బిల్డింగ్ కారుతుండే సార్.
అలాంటి సందర్భాల్లో మేము హాలిడేస్ కూడా ఇవ్వడం జరిగింది సార్ మాకి. మేము అప్పుడు మళ్ళీ మేడం సవితమ్మ మేడం వచ్చి మా స్కూల్ని విజిట్ చేసింది సార్. విజిట్ చేసినాక మా స్కూల్ని చాలా అందంగా చాలా రెడీ చేపించింది సార్. ఇలా గతంలో మేము ఎవరితో ఫోన్ మాట్లాడాలన్నా పేరెంట్స్ వల్ల అటెండర్తోనా లేకుంటే హౌస్ మాస్టర్తోనా మేము ఫోన్ చేపించుకునే వాళ్ళం సార్. అప్పుడు మేము ఇప్పుడైతే సవితమ్మ మేడం గారు స్మార్ట్ పే ఫోన్ని అందించింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మేము ఈ అవకాశం ఇచ్చిన మాకు సవితమ్మ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం.